అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ఏంది నేనొచ్చినాను చూస్తున్నారా? వానికి జ్వరం వచ్చింది అందుకే నేనొచ్చిన. సరే గాని ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. టిఫిన్ చేస్తుంటే చట్నీలు వచ్చింది బల్లి, కోపంతోని కస్టమర్లు పెట్టిండ్రు లొల్లి. బోటు పడ్డది తిర్లమర్ల, కలెక్టర్ సార్ పడ్డాడు నీళ్ళల్లా. చిత్తబండి లేచింది గాల్లెక్కి, ఇంకా నయ్యం ఏం కాలే డ్రైవర్కి. మోమాటంతో తిప్పల పడుతున్న రాజేషు. భయ్యా అదే ఏమన్నా అయితే ఏమో అని. నాకు ఖర్చులకు వెళ్తలేవు భయ్యా, చేస్తా కొంచెం టైం ఇయ్యు. డిసెంబర్ 31కు బిర్యానీలు తిని ఎంజాయ్ చేసిన కంటే తిప్పలు పడ్డోళ్ళే ఎక్కువ కనబడ్డరు. కొందరు కక్కుకొని ఇబ్బంది పడితే కొందరు కడుపు నొప్పితోని ఇబ్బంది పడ్డరు. పట్నంలో కూడా చాలా మందికి కడుపులో మండి గోస తీస్తూ దావకాన్లో పడ్డారు కదా. సరే ఇప్పుడు వాళ్ళంతా సెట్ అయ్యారు అనుకోర్రి. ఈడ చూడండి ఈ వీళ్ళు హోటల్లో టిఫిన్లు చేస్తుంటే ఏమెళ్ళిందో. ఇగో ఈడ కనబడుతున్న టిఫిన్ ప్లేట్ల తిన్నోళ్ళ చట్నీలనే వచ్చింది. 4 కాళ్ళు ఉండే బల్లికి 3 కాళ్ళు కనబడుతున్నాయి అంటే ఇంకో కాలు ఎవరి చట్నీలో పడ్డదో కానీ తోక ఊడిపోయి కళ్ళు తెరుచున్న బల్లి మాత్రం ఇంకో ఈ అక్క తింటుంటే వచ్చిందట. చెప్పక్క, ఎంతసేపు తిన్నాక బల్లి కనబడ్డది? ఆఫ్టర్నూన్ టాబ్లెట్స్ వేసుకుందామని చెప్పి టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళినాము. అక్కడ నేను దోశ తీసుకున్నా. దోశ ఆల్రెడీ హాఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది. అయ్యో అక్క పాపం ఇన్న రానుల్లా మందుగోలు వేసుకునే ముందు టిఫిన్ చేద్దామని వస్తే బల్లి వచ్చిందట. ఒక చూడండి, ఈ చిన్న పాప కూడా బల్లి పడ్డ చట్నీ తినేసరికి ఎట్లా ఏడుస్తుందో. ఊకోర చిట్టి తల్లి, ఊకో ఏడవకు. డాక్టర్ సారు సూదేసి సిరప్ రాస్తాడు సరేనా? జగిత్యాలలో ఒక టిఫిన్ సెంటర్లో చక్కదనం ఇది. అతనే ఈ అన్న చెప్పేది కూడా ఇనుర్రి. ఇన్న రానుల్లా నెలల 2వ అట ఇట్లా జరుగుడు. ఏదో అక్క కొద్దిగానే తిని చూసుకున్నది కాబట్టి సరిపోయింది, కానీ మొత్తం తిన్నాక చూస్తే ఎంత పరేషాన్ ఉండునో ఏమో. కానీ ఆ హోటల్లో 2-3 రోజుల నుంచి టిఫిన్ చేసి చట్నీ తిన్నోళ్ళు ఆగమాగం అవుతున్నారట. మరి ఇది ఎలా పడ్డ బల్లేనో లేకుంటే 2-3 రోజుల కింద పడ్డదో తెలియదు, కానీ ఆ బల్లిని చూస్తే మనకే ఎట్లా అనిపిస్తున్నది. పోయినరి ఊరు బయట కొండ మీద కూసుంటున్న పులులు, ఊరు శివర్న పొలాల దగ్గరకు తిరుగుతున్న పులులు, రోడ్డు మీదకొచ్చి బస్సులు కార్లకు అడ్డం పడుతున్న పులులు, పబ్లిక్ను పరిశాన్ చేస్తున్న పులులు అని ఇన్ని రోజుల వార్తలు చెప్పుకున్నాం కదా. కానీ ఇప్పుడు పులులు అవిటిని దాటుకొని యాడుకొస్తున్నాయి చూడండి. ముందుగానే చెప్తున్నా, మీరైతే వామ్మో అని భయపడతారు పక్కా. అవ్వరి బిడ్డ, సూషన్ రానుల్లా చిన్నగా పులి ఎట్లా ఎంట్రీ ఇచ్చిందో, మరి ఏం వాసన వచ్చిందో ఏం వాసన చూస్తున్నదో కానీ నిమ్మలంగా చూడండి ఎట్లా అడుగులేస్తూ ఇంట్లో పెంపుడు పిల్లి గాంక ఎలకల కోసం నాసి పెట్టి చూసినట్టే ఎట్లా చూస్తున్నదో. అగో ఏందో మురక చూసి అటు చెట్టు దిక్కుకెళ్ళిపోయింది. శ్రీశైలంలో చిరుత పులి ముచ్చటిది. పాతాల గంగ దగ్గర ఒక ఇంట్లకు అర్ధరాత్రి వచ్చి ఇట్లా సీసీ కెమెరాకి చిక్కింది. మరి ఈ వీడియో చూసి ఇంటోళ్ళు ఎంతగానం భయపడ్డారో ఏమో కానీ పాతాల గంగకు పుణ్యస్నానాలకు పోయే భక్తులు జరంత పైలంగా ఉండాలని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇక ఈ పులి ముచ్చటి ఇటు ఉంచితే గిడి చూడండి, టూరిస్టులు అంత పెద్ద ఎత్తునున్నా అంతగానం కేకలు పెట్టినా ఎంత నిమ్మలంగా దాటిందో. బాపురే, పులి అంటే పులే పోన్రి, అందుకనే పులికి ధైర్యం ఎక్కువ అంటారు. ఇక్కడ బరాబర్గా ధైర్యంతోనే రోడ్డు దాటింది పులి. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇగో ఈ టూరిస్టులు కూర్చున్నారు కదా, వెనకాల కాంగ్రెస్ లీడరు ప్రియాంక గాంధీ మేడం కూడా ఉన్నది. మొన్నట్లా రాజస్థాన్ లో ఒక పార్కుకు పోతే ఇట్లా పులి అడ్డం వచ్చిందట. కానీ చూడబోతుంటే దేశంలో పులులు బగ్గనే ఎక్కున్నట్టు కొడుతున్నది పోన్రి. తిరుమలకు పోయినోళ్ళు స్వామివారిని దర్శనం చేసుకుని వస్తుంటారు. అందుకోసం కొందరు భక్తులు కాలి నడకన పోతే ఇంకొందరు భక్తులు బస్సులనే కొండ మీదకి పోతుంటారు. అయితే ఎప్పటి లెక్కనే భక్తులు స్వామివారి దర్శనకు పోయి వస్తుంటే ఓ గాయన చూడుర్రి ఎంత హల్చల్ చేసిండో. ఇన్న రానుల్లా నేనే దేవుణ్ణి నేను శపిస్తా అనుకుంటా భక్తులను ఎట్లా భయపెడుతున్నాడో ఈయనను చూసి భయపడి భక్తులు దూరం దూరం పోబట్టిండ్రు. అంతేకాదు నాకు సిగరెట్ కావాలని వచ్చిపోయేటోళ్ళని అడగబట్టిండు. ఆన్నే పోలీసులు ఉన్నారని కూడా ఆగుతలేడు, కొంచెం కూడా భయపడతలేడు. మొత్తానికైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కానీ మోదాలు కొద్దిసేపు వాళ్ళని కూడా సతాయించిండు. మరి ఈయనేంది ఇట్లా చేస్తుండో అని చూస్తే ఖాళీ మంచిగా లేదట. అందుకే ఏం మాట్లాడుతుండో ఆయనకు కూడా అర్థమైతలేదు. సీదా దవాఖానకు తీసుకుపోయినరట. ఆయనను దగ్గర అరగంట సేపు ఇట్లనే చేసినట. మరి ఈయనది ఎక్కన్నో ఏమో గాని తిరుమలకు వచ్చి ఇట్లా హల్చల్ చేసి భక్తులను భయపెట్టిండు.
కొత్త ఏడాది పూట నన్ను ఆగం పట్టియకు జర్ర జప్పున వార్త తీసుకురా అని చెప్పిన రాజేష్కు. కానీ ఇప్పటిదాకా జాడ పత్తలేడు. అసలుకి ఈయనకు మొహమాటం ఎక్కువ. ఏం చేస్తున్నాడో ఏం పాడో. హలో భయ్యా అదే ఏమన్నా అయితే ఏమో అని. నాకు ఖర్చులకు వెళ్తలేవు భయ్యా, చేస్తా కొంచెం టైం ఇయ్యు. సరే 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 భయ్యా, నేను తర్వాత చేస్తాను. అయ్యా రాజేషు, ప్రపంచ మొహమాటస్తుల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అబ్బా. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు? ఎవరాళ్ళు ఫోన్లో? అది మొబైల్ పేలా 10 రోజుల కింద ఒక 10,000 ఒక నెంబర్కి పంపబోయి ఇంకో నెంబర్కి పంపిన అంజలి. అజ్జా, రిటర్న్ పంపిర్రా మరి? లేదు, ఇంకా పాపం పైసలు పడంగానే ఆయనే అనుకుని ఖర్చు పెట్టిండట. కొంచెం ఇబ్బందులు ఉన్నా తొందరలోనే పంపుతా అన్నాడు. మరి ఒక్క నిమిషం అని ఏం చేసినావు? కంప్లైంట్ పెట్టినావా ఆయన మీద? ఏచి కాదు, పాపం ఇబ్బందులు ఉన్నా అన్నాడు కదా. కష్టాలు ఉన్నాడని తెలిసి కూడా సాయం చేయకుంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటాడేమో అని ఒక 5,000 కొట్టినా నేను. ఇంట్రోవర్స్ ముఖంలా ఇనుప సువ గుచ్చా, పోయిన పైసలే వస్తలేవంటే మళ్ళా పంపినవా? సరే గాని గటేన్నో ఇల్లు కాలిన కాడికి పోయి వాడుతుందేమన్నా, ఏమైంది? అంటే ఇప్పటికే వాళ్ళు ఇల్లు కాలిందని బాధలు ఉంటారు కదా అంజలి. మళ్ళీ నేను పోయి ఇంకింత బాధ పెట్టుడు ఎందుకని పోలే. అరే అన్నిటికి ఇట్లా మొహమాట వాడితే ఎట్లా నువ్వు అసలు? ఒక్క సెకండ్. హలో శంకర్. సరే శంకర్, పంపిస్తున్నా. మళ్ళెవలు? మన శంకరే నెల కింద నా బైక్ తీసుకుపోయిండు. పాపం ఏనో రోడ్డు మీద బండ ఆగిందట, పెట్రోల్కు పైసలు పంపమంటున్నాడు. నెల కిందనా? అట్లా ఇస్తారా ఎవరన్నా? అరే అన్నిటికీ అట్లా అనుకుంటే ఎట్లా? ఆయనకి ఇటు దిక్కొచ్చి బండిచ్చేదందుకు కుదురుతలేదట. ఏం పనులు ఉన్నాయో ఏమో. మరి బైక్ పట్టుకుపోయినోడు పెట్రోల్ కొట్టించుకోడట్నా? అంటే నేను బండిచ్చి ఆయనను పెట్రోల్ కొట్టించుకోమంటే గలీజ్ ఉంటది కదా, అందుకే పెట్రోల్ అయిపోయినప్పుడు ఫోన్ చేయని చెప్పిన నేనే. నువ్వెట్లా తిరుగుతున్నావు నెల రోజుల సంది? ఆటోలో పోతున్నా, లేదంటే క్యాబ్ బుక్ చేసుకుంటున్నా. ఓయ్ అమ్మనే, ఎంత ఖర్చు అయింది ఇప్పటికి? ఎంత అంటే ఒక 10,000 అయినట్టున్నాయి. నీ పిచ్చి పిశాచాలు పీసుకపోను. నీ బండెవలకో ఇచ్చి ఉల్టా 10,000 ఖర్చు పెట్టుడైంది. మళ్ళా మీదికెంచి వాళ్ళకు పెట్రోల్ నువ్వే కొట్టించుడేంది? నాకు గట్టిగా అడగాలంటే మొహమాటం అని తెలుసు కదా అంజలి నీకు. నీ మొహమాటం మన్నుల గల్వా. మరి గింత మొహమాటం అయితే బతుకుడు కష్టం ఈ కాలంలో. యాక్చువల్లీ అందుకే ఈ న్యూ ఇయర్ లా ఎక్స్ట్రోవర్ట్ గా మారేదందుకు రిజల్యూషన్ తీసుకుందాం అనుకున్నా. కానీ అనుకున్నావా అంటే తీసుకోలేదా? అంటే ఇన్ని రోజులు నేను ఇంట్రోవర్ట్ అని తెలిసిన వాళ్ళు సడన్ గా మారిపోతేమని అనుకుంటారేమో అని. వామ్మో, ఇంకా జర్రసేపు నీతోటి మాట్లాడితే నేనే ఇంట్రోవర్ట్ అయ్యేటట్టున్నా. నీకో దండం, నేనుంటా. పాపం ఫీల్ అయినట్టున్నది. కానీ నిజంగానే మన రాజశేషంటి ఇంట్రోవర్టులు చాలా మంది ఉన్నారు ఈ లోకం మీద. పాపం ఎవ్వల్ని ఏమనలేక వాళ్ళు పడే అవస్థ చూస్తుంటే నవ్వాలనో ఏడవాలనో అర్థం కాదు. అన్నట్టు ఇంట్రోవర్టులు అందరికీ హ్యాపీ ఇంట్రోవర్స్ డే. ఇంకో 2 వారాలైతే సంక్రాంతి పండుగ. ఇక పండుగ సందడి ఏడ ఎట్లున్నా కోనసీమల్లో అయితే జరుగుంటది కదా. అందుకే ఎక్కడెక్కడోళ్ళో సంక్రాంతికి కోనసీమ పోతుంటారు. అయితే ఆ పండుగ ఉన్నదని చెప్పే ఆడ పడవల పోటీలకు ఏర్పాట్లు చేస్తుంటే ఏమైందో చూడుర్రి. సంక్రాంతి అంటే కోనసీమ, కోనసీమ అంటే సంక్రాంతి, అట్లుంటాయి పండుగ సంబరాలు అక్కడ. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండి కాడ పడవ పోటీల కాడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఆ ఏర్పాట్లు ఎట్లున్నాయి, అంతా ఓకేనా అని చూసి ఓ ట్రయల్ రన్ చేసేందుకు కలెక్టర్ మహేష్ కుమార్ సారు కయాకింగ్ పడవెక్కి నడిపిండు. కానీ ఉన్నట్టుండి పడవ బోర్ల పడుతోటి సారు కాలువలనే పడబోయిండంటే అరే రే రే ఎంత పనాయే. మొత్తం తడిసిండు పో. ఒంటి మీద లైఫ్ జాకెట్ ఉన్నది కాబట్టి సార్కి ఏం కాలే, ఎవ్వరు భయపడాల్సిన పరిస్థితి రాలేదు. వెంటనే గజ ఈతగాలు పోయి మీదికి తీసుకొచ్చిండ్రు. మరి రోజు పడవ నడిపేటోళ్ళకంటే అలవాటు మంచిగా ఉంటుంది, కానీ సార్కి అంతా తెలిసి ఉండదు కదా, అందుకే ఇట్లా పడవ బోర్ల పడ్డట్టున్నది. మా ఊరికి రైలు కావాలి, మా ఊరిలో రైలు ఆగాలి, మేం రైలు ఎక్కాలి, 7 గంటల ఆడికి పోవాలని చెప్పి ఓ ఊరోళ్ళంతా మస్తు కోరుకున్నారు. దానికోసం ఎంతో కష్టపడ్డారు, ఎంతో మందిని అడిగిర్రు. ఆఖరికి ఊరికి రైల్వే స్టేషన్ను తెచ్చుకున్నారు. కానీ తీరా ఇప్పుడు ఆ ఊర్లో రైలు ఆగుతలేదట. మస్తు అంటే మస్తు బాధపడుతున్నారు. ఇది మెదక్ జిల్లా నార్సింగి మండల్ శంకాపూర్ రైల్వే స్టేషను. 25 ఏళ్ల కింద ఊరోళ్ళంతా దీన్ని సొంత పైసలతో కట్టుకున్నారు. అవునుల్లా శంకాపూర్ తాండా, కాజాపూర్ తాండాలకు రోడ్డు లేక మస్తు తిప్పలయ్యేదట. పిలగాన్లు చదువులకు పోవాలన్నా, ఊరోళ్ళు వ్యాపారం కోసం బయటికి పోవాలన్నా ఎసొంటి సౌలతి లేకపోయేదట. కాకపోతే రైలు పట్టాలైతే ఇలా ఊరి నుంచి ఉన్నాయట. అందుకే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి అందరిని అడిగి రైలు ఆపాలని కోరిండ్రు ఈ ఊరోళ్ళు. కానీ అది కుదరదు
గెలవదని అప్పటి ఆఫీసర్లు చెప్పిన వాళ్ళే ఇట్లయితే గలవదిగా మనమే ఏదో ఒకటి చేయాలని చెప్పి తలో 500 రూపాయలు జమ చేసి 25 లక్షల రూపాయలతోనే రైల్వే స్టేషన్ కట్టుకున్నారు. ఈ ముచ్చట కాస్త మీది దానిక పోయిన వాళ్ళే రైలు ఆపేదందుకు పర్మిషన్ ఇచ్చిండ్రట. మా గ్రామం నుంచి ఇంటికి కొన్ని డబ్బులు జమ చేసుకుని దాదాపుగా మా గ్రామంలో 25 లక్షలు జమ చేసుకుని స్టేషన్ నిర్మాణంలో సహకరించాం. ఇక అప్పటి సంధి ఈ ఊరోళ్ళు ఎటు పోవాలన్నా రంది లేకుండా అయింది. అయితే కొన్ని రోజుల సంధి ఎందుకో మరి ఈడ రైలు ఆగుతలేవట. కొత్త టెక్నాలజీ చేయబట్టి రైలు స్టేషన్లో ఆపుడు కలవదని ఆఫీసర్లు చెప్పేసరికి మస్తు బాధపడుతున్నారు ఇప్పుడు ఊరోళ్ళు. ఎట్లనన్నా చేసి రైలు ఆగేటట్టు చూడాలని కోరుతున్నారు. కరోనా రావడం వల్ల ఆగిపోయినాయి, మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని మళ్ళా ఎంపీ గారు కోరుతున్నాము. మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న రైల్వే స్టేషన్ లో ముందు రైలు ఆగుతుందో లేకుంటే ఈ ఊరోళ్ళు బాధపడేటట్టే చేస్తారో చూడాలి. కడుపులా 2 పెగ్గులు పడితే చాలు కొందరు తాగువతల ముచ్చట ఎట్లుంటది, మస్తు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఏది మాట్లాడినా ఎవరేం చెప్పినా ఇంగ్లీష్ మీదికెళ్ళి దిగరు. ఇక వీళ్ళను మించిన వాళ్ళు కొందరు ఏం ఉద్యోగం రా, రేపే ఒక కంపెనీ పెడతా అని మాట్లాడతారు. మళ్ళీ తెల్లారి లేచి మార్నింగ్ డ్యూటీకి పోతారు. అది వేరే లెక్క. కానీ ఈడ చూడండి కొందరు తాగుబోతులు బగ్గదాగి ఏం చేసిర్రో. ఓ కొడుక ఏంది సక్కదనం, ఓరు వారే ఏం చేస్తున్నారా అయ్యా? కారు మీద 2 ఎగురుతున్నారు, కిటికీలకించి ఒకడు సగం వెళ్ళి మెలికలు తిరుగుతున్నాడు, అటు మూలకుండా ఒకడు కారు నూపుతున్నాడు. జరని ఊపురా ఆపురా వారి పుసుకుని కింద పడితే 32 మూతి పనులు ఓడుతాయి. ఇల్లెందుకు ఇంటారు, కడుపులు ఏమన్నా తక్కువ పడ్డదా? ఇంతగానం ఎంజాయ్ చేస్తున్నారంటే ఎన్ని పుల్ బాటిల్లు కడుపులో పోసిండ్రో. ఆ గొయ్యుడు లోపలికి పోయిండు. ఇది ఇక్కడి కథ. కారు రన్నింగ్ లో కూడా కథలు పడి డాన్సులు వేస్తుండ్రు. మీకేరా నాయన చెప్పేది, మెంటల్ దమా ఖరాబ్ అయిందా ఎట్లా? ఇప్పుడు చూడండి అసలు డాన్స్ ఇంకెట్లా చేసిండ్రో. దేవుడా రచ్చ చేసిండ్రు. కారు మీద 3, రోడ్డు మీద 1, మామూలు స్టెప్పులు వేయట్లేదు కదా. ఈ ఎర్ర పాయింట్ ఎంజాయ్ చూడండి ఏ స్టేజ్లు ఉన్నదో. నోయిడాలో తాగుబోతుల తందనాలు ఇవి. మరి 31st ఎంజాయో, 1st తారీఖు ఎంజాయో గానీ నడి రోడ్డు మీద నానా పెంట చేసి బొచ్చడు ట్రాఫిక్ జామ్ చేసిండ్రు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలా చేష్టలకు నవ్వుకున్నారు. కానీ చూడండి కడుపుల 2 పెగ్గులు ఎక్కువ పడితే ఇట్లుంటుందో ముచ్చట. కానీ కారును మెచ్చుకోవాలి పోన్రి. ఇంతగానం ఎగిరినా ఇంకా గట్టిగానే ఉన్నదంటే మామూలు ముచ్చట కాదు. ఎంత బలానికి అంత పని, అంతే కదా. మరి ఎంత కెపాసిటీ ఉంటే అంతే బరువులు మోస్తారు. అది మనుషులైనా బండ్లైనా. అంతేగాని మోసేదానికంటే ఎక్కువ బరువులు ఎత్తితే ముందుకు కదులుతారా? కదిలినా ఎత్తుగడ్డలున్న కాడ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే గిడ చూడుర్రు ఏమైందో. అరే ఎంత లోడ్ వేసిండ్రో ఏందో. దాంట్లో చిన్న ఎత్తుగడ్డ రాగానే ఎక్కకుండా వెనుకకు ముందుకు కదులుతున్నది. ఓ పడ్డది పో. అబ్బా ఇంకా నయ్యం, ఆ ట్రాలీ లేచి పడ్డది. ఆయన బండి కూడా పడేనా అంటే డ్రైవర్ కూడా పోయి వెనుకకు పడేటోడు. చూస్తుంటే ఇది మున్సిపల్ చెత్త తీసుకుపోయే బైక్ ట్రాలీ లెక్కున్నది. మరి దాంట్లో వేసే కాడికి చెత్త వేస్తే మంచిగానే ఉండు, ఎక్కువ వేసినట్టున్నది. అది కాస్త రోడ్డు ఎక్కలేక ఇగో ఇట్లా మొత్తుకొని మీదికి లేచింది. ఇక దీన్ని చూసి అక్కడోళ్ళు ఒకటే నవ్వ పట్టిండ్రు. చూస్తుంటే నవ్వు వస్తున్నదేమో గానీ బండి మొత్తం బోర్ల పడితే డ్రైవర్ అన్నకి ఎంత దెబ్బలు దాకును ఏంది. అందుకే ఆ బండి ఎంత మోసుకపోతుందో గంతే బరివేయాలి, అప్పుడే ఏం కాదు. లేకపోతే గిట్లనే ఉంటది. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి గరం వార్తలు. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.